హలో ఫ్రెండ్స్, ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూడండి, పూర్తిగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. రకరకాల వీడియోలు పెడుతున్నాను మీకు. ఈ భూమిలో ఎటువంటి రాళ్ళు దొరుకుతున్నాయంటే ఈయనకి ఇలా కటింగ్తో పాటు ఒక రాయి దొరికింది ఫ్రెండ్స్. ఈ రాయ అంటే చెకింగ్ చేయలేదు కానీ ఇలాగే దొరికింది ఈయనకి ఈ రాయ. ఎంత అద్భుతం! కానీ ఇది డైమండ్ కాదు, ఇది కానీ క్యూబ్ సిస్టమ్. అసలు ఒక ఒక మనం కట్ చేస్తే కూడా ఆ రకంగా ఉండదు, అంత చక్కగా రాయి ఉంది. అంటే ఇందాక రాయ మరోసారి మీరు చూడండి, ఆ వీడియో ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఇందాక ఫస్ట్ వచ్చిన వీడియోలో రాయ అసలు మనం చెక్కడానికి కూడా ఉండదు, అలా పుట్టింది ఆ రాయ, అంత బాగుంది. తర్వాత ఈ రాయి చూడండి, మంచి గ్లో ఉంది. ఇలాంటి రాళ్ళు మనం చూడాలి, ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉండేటప్పుడు ప్రతి రాయిని మనం చూడాలి, ఆస్వాదించాలి, అనుభవం అంటే కళ్ళతో చూసి ఆనందించాలి. సో ఈ రాయి చూడండి, దీని కలర్ చూడండి. కానీ ఆయిల్ డైమండ్స్ కూడా ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుంచుకోండి. కానీ ఇది కాదు, ఆయిల్ డైమండ్స్ అయితే ఇలాగే ఉంటాయి. ఇంతవరకు ఆయిల్ డైమండ్స్ కోసం మీకు ఎవరు చెప్పి ఉండరు బహుశా. నేను 22 సంవత్సరాల క్రితమే చూశాను, చాలా దొరికినాయి కూడా నాకు. అన్నీ ఆయిల్ డైమండ్ బాల్స్ దొరికినాయి, అన్నీ ఇండస్ట్రియల్ వాటికి వాడతారు ఆ డైమండ్లు అన్నీ కూడా. కానీ ఇంత రేట్ రావు, చాలా చీప్ రేట్ వస్తుంది, పర్వాలేదు. ఓకే, ఈ రాయి చూడండి ఎంత గ్లో ఉంది ఈ రాయ. కానీ వీటికి ఒక వివరం తవరం, ఒక కలర్ అనేది నికరంగా ఉండదు ఫ్రెండ్స్. మీకు ముఖ్యంగా విషయం చెప్తున్నాను, మీరు రాళ్ళు ఎవరు నాకు పంపించట్లయితే ఇలాగ లైట్ కింద పెట్టి మీరు నాకు పంపించొద్దు. ఈ రాయి నేను ఏ కలర్ అని చెప్తాను, తేనె కలర్ రాళ్ళు ఇలాగ టార్చ్ లైట్ కింద పెడితే రెడ్ కలర్లో కనబడతాయి. దానివల్ల ఉపయోగం ఏముంది, మన ఆనందం తప్ప. సో ఈ రాయి చూడండి, బ్లాక్ రాయ. కానీ జూమ్ చేసి దగ్గరికి పెట్టండి ఫ్రెండ్స్, దూరంలో పెట్టినా జనాలు చూడటానికి ఇష్టపడరు. ఫస్ట్ ఏంటంటే మీరు దగ్గరికి పెట్టండి, రాళ్ళు చూస్తారు. మీరు ఎక్కడో పెట్టి తీశారు ఈ రాయ, అది కనబడినట్లుగా జ్యోతిలక్ష్మి చూపించినట్లుగా ఉంది. ఓకే, ఈ రాయి చూడండి, ఇది ఇలాంటి 2 రాళ్ళు ఉన్నాయంట, 650 గ్రాములు, 80,000 రూపాయలు చెప్తున్నారు. అది కూడా కర్ణాటక స్టేట్లో ఉన్నాయి. 80,000 చెప్తున్నారు 650 గ్రాముల రాయలు. 2 రాళ్ళు కలిపి అంత బరువు ఉన్నాయి. సో బాగానే ఉంది రాయి అయితే, చెక్ చేసుకుని తీసుకుంటాం ఒకటి కొనుక్కోవాలనుకుంటే. బ్రహ్మాండంగా ఉన్నాయి రాళ్ళు, చక్కటి రాళ్ళు పెట్టారు. నేను ఎన్నో రాళ్ళు ఇంకా మీకు పెట్టలేదు వీడియోలు, కొన్ని వేల రాళ్ళు వీడియోలు నేను పెట్టకుండా వదిలేశాను. అందులోనే మీకు అన్నీ చూస్తారో లేదో నాకు తెలియదు. మరి నేను ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతాను, తర్వాత దీన్ని మార్చేస్తాను. ఇంకా ఈ రాళ్ళ కోసం పెట్టాను ఫ్రెండ్స్. ఆ మానిటైజేషన్ చాలా దగ్గరలో ఉంది. మానిటైజేషన్ అయ్యేటప్పుడు మీ అందరికీ అది నేను పెడతాను. ఆ అమౌంట్ ఎంత వస్తుంది అన్నది కూడా ఎన్ని మీకు పెడతాను. తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మళ్ళీ వస్తాను నేను. అయితే ఇంకేమీ లేదు, ఒక 20, 25, 30 వీడియోలతో, 25 వీడియోలతో అయిపోతుంది. నా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి కానీ ఇంకా అన్నీ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే యూట్యూబ్ వాడు పంపించట్లేదు ఎవరికి. సబ్స్క్రైబ్ పెట్టిన వాళ్ళేమో వాళ్ళు చూడట్లేదు. వాడికేమో 4K లాంటివి, ఐఫోన్తో 4K మైకులు పెట్టి ఈ పెట్టి 8D పెట్టి తీయాలి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఏఐతో టూల్స్ తీసుకొని మనం చేస్తే వాడు పంపిస్తున్నాడు, వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. న్యాచురల్గా ఇలాగ తీసిన వాళ్ళు మాత్రం ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఇంతకుముందు వీడియో 2 రోజులైంది పెట్టి 65 వ్యూస్ వచ్చినాయి ఫ్రెండ్స్. నాకు దగ్గర 1100 మంది ఉన్నారు, కనీసం 10% కూడా చూడలేదు ఒక రోజులోనే. 2 రోజులు 65 మంది. అందులో నాకు దగ్గర ఉన్న వాళ్ళే ఒక 25 మంది ఉన్నారు, అంటే 40 మంది చూస్తారు. అంటే యూట్యూబ్ వాడు పంపించలేదు, మీకు నోటిఫికేషన్ రాలేదా? యూట్యూబ్ వాడు బయట వాడికి పంపించలేదు. అలాంటప్పుడు మనకి ఎందుకు ఫ్రెండ్స్ యూట్యూబ్ మరి మనల్ని వాడుకున్నాడు తప్ప మనకేం సపోర్ట్ చేయట్లేదు. అది ఎంతమంది చేస్తాడంటే కొంతమందికే, 100లోనే 1010 మందికి చేస్తున్నాడు, అంత మిగిలిన షోయింగ్. యూట్యూబ్ కోసం డైరెక్ట్గా చెప్తున్నాను కదా, అందరిలాగే వీడియో అన్ని చోట్ల పంపించట్లేదు కదా. అది ఈ రాళ్ళు చూడండి, ఈ బ్లాక్ రాయి చూడండి,
అలాగే యూట్యూబ్ నమ్ముకొని యూట్యూబ్లో ఎవరు పెట్టద్దు, ఎందుకంటే కుప్పలు తప్పలుగా పెట్టేస్తున్నారు డబ్బులు వస్తాయని చెప్పని. 1000లో 10 మంది కూడా పంపుతాడు లేదా గ్యారంటీ లేదు. పంపించాలి కదా అందరికీ, ఆ లైన్లో ఉండాలి కదా నాది. 120 చిల్లర 130 వీడియోలు దగ్గర పెట్టాను. కొత్తగా 2, 3, 5, 10 పెడితే పంపించదండి అనుకోవచ్చు. 100 దాటిపోయిన తర్వాత కూడా పంపించట్లేదు. ఇక అలాంటప్పుడు నాకు యూట్యూబ్ ఎందుకు, చేయటం ఎందుకు? ఓకే, ఇది చూడండి, ఈ రాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా ముందు పెట్టిన 2 రాళ్ళ కంటే ఈ రాయి కొద్దిగా భిన్నంగా ఉంది. షేడ్ కటింగ్ చేసేటప్పుడు పాలపెట్ట రంగు అంటారు చూస్తారా, ఆ రంగు రాయ. రాళ్ళు బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి, ఆస్వాదించండి, ఆనందించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఉన్న వీడియోలు ఏంటంటే జూమ్ చేసి దగ్గర తీసి పంపించండి. మీరు దూరంగా పెట్టి తీసి వీడియో తీస్తే ఎవరు చూస్తారు? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.